ఇప్పటికైనా అదే చేయాలి. ఎందుకంటే మళ్ళీ ప్రజల మీద ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అంటుంది ఏంటంటే హైదరాబాద్ మెట్రోను LNT నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందట. అంటే ఇది కూడా LNT కి సంబంధించిందే. ఇప్పుడు 14,000 కోట్లు ఎక్కడైతే భారత్ ఇప్పుడు ఏమైందంటే అక్కడ నేనేమి దాచుకోను, ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టు చెప్తా. కమిషన్ అడిగారు ఏది కాళేశ్వరం పనులలో. అయితే ఎల్ఎన్టీ వాడు మీరు ఏ ఇంజనీర్ అయినా మీరు రిటైర్ అయిన చాలా మంది రిటైర్ అయ్యారు మేడిగడ్డ మీద పనిచేసిన వాళ్ళు, మీరు ఎవరినైనా అడగండి రూపాయి లంచం ఇయ్యడు ఎల్ఎన్టీ వాడు. ఇక్కడే కాదు మీరు మెట్రో వర్క్ లో కూడా అడగండి, ఎక్కడ కూడా దేశంలో ఎల్ఎన్టీ వాడి దగ్గర ఒక రూపాయి తీసుకున్న ఇంజనీర్ లేడు. ఏదో కట్టించుకుంటారు బిల్డింగ్స్ అది ఇది అంటారు పార్టీ ఆఫీస్ లో. ఎక్కడ రూపాయి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ LNT కట్టిందంటారు. అంటే ఇట్లాంటి ఏమన్నా వాళ్ళు ఎక్స్ట్రా ఫేవర్ చేయమంటే చేస్తారు కావచ్చు, కానీ లంచాలు ఇచ్చడం అయితే ఉండదు. ఎవరైనా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాకు కొద్ది ఫేవర్ చేయండి అంటే మా దగ్గర ఇదంతా ఉంది మీరు మెటీరియల్ ఇవ్వండి కట్టి పెడతామని చెప్తారు. బట్ ఎల్ఎన్టీ అనేది ఓనర్ లేడు, దానికి లంచాలు ఇచ్చడానికి డబ్బులు కాజేయడానికి షేర్ హోల్డర్సే ఓనర్స్. అదే షేర్ హోల్డర్స్ అంటే ఎట్లుంటదంటే మొదటి నుంచి లాయల్ గా ఉన్న వాళ్ళంతా అందులో ఉన్నారు. మనము ఆ తరం వాళ్ళు వాళ్ళ వారసులు. కాబట్టి ఎల్ఎన్టీ అనేది నాకు తెలిసినంత వరకు నేను చాలా మంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో నేను 6 సంవత్సరాల పైన నేను చైర్మన్ ఉన్నప్పుడు ఎంతో మందిని అడిగినాను. అంటే ఎల్ఎన్టీ నుంచి రూపాయి రాస్తారని చెప్పారు. ఎల్ఎన్టీ వాడు అయితే గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు కొందరు మనకు కరెక్ట్ గా ఎవరు అడిగారనేది తెలియదు, కానీ ఎల్ఎన్టీ వాళ్ళని డబ్బులు డిమాండ్ చేస్తే వాళ్ళు ఇది కూడా మాకు అవసరం లేదు మెట్రో మీరే ఉంచుకోండి మాకు ఆ పెట్టిన డబ్బులు ఇవ్వండి అని చెప్పి 14,000 కోట్లకు అసెట్స్ ఏదో సబ్జెక్ట్ టు కరెక్షన్ 14,000 కోట్లు అయిందని చెప్పారు. బట్ అది ఇంతవరకు ఆ డబ్బులు పే చేసే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారికి. 9,000 కోట్లు పెన్షన్ దారులకే ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు దాని మీద సుప్రీంకోర్టు దాకా పిటిషన్లు పడ్డాయి, రోజు కంటెంప్ట్స్ అవుతున్నాయి రామకృష్ణరావు గారి మీద. బట్ దానికే ఆయన ముందుకు రానప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళకు 14,000 కోట్లు ఇచ్చి ఎక్కడ తెగతెంపులు చేసుకుంటాడు? కొత్త లైన్లు ఎట్లొస్తాయి? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ షేర్ అమౌంట్ వాళ్ళు ఇస్తామన్నా కూడా ఇట్లాంటి సంస్థలను ఇట్లా చేసినప్పుడు ఇంకెవరు వచ్చి మనకు మళ్ళీ ఈ ఎక్స్ట్రా ఏవైతే 2 రూట్లు ఆయన ప్లాన్ చేశాడో రేవంత్ రెడ్డి అవి ఎప్పుడు మొదలు కావాలి, ఎప్పుడు పూర్తి కావాలి? బట్ ఇప్పుడు మీరు అన్నారు తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ మరి లేనట్టేనా? దీన్ని వినియోగంలోకి తీసుకొస్తున్నారంటే తుమ్మిడిహెట్టి లేనట్టేనా? మీరు ఛాలెంజ్ చేశారు నేను ఇండియాలో ఉండా తుమ్మిడిహెట్టి కడితే అంటే ఇండియాలో ఉండా అన్నారా? అది సాధ్యం కాదండి. మొన్న ఫడ్నవీస్ కూడా అదేనా మీరు చేసే ఛాలెంజ్ అంతేనా? ఇండియాలో ఎగ్జాక్ట్లీ దేశంలోనే ఉండను రాను అని చెప్పాను నేను తుమ్మిడిహట్టి అనేది పూర్తి అయితే. ఎందుకంటే సాధ్యం కాదు అది. సాధ్యమైతే కేసీఆర్ ఎంత తనలాడి ఎన్నిసార్లు పోయిండు, హరీష్ రావు గారు ఎన్నిసార్లు పోయిండు. మీరు ప్రణాళిక చూడండి, టీఆర్ఎస్ ప్రణాళిక. అప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది రైటర్ ని మన ఆథర్ని. ఒక మాట ఇక్కడ ఇప్పుడు భూసేకరణ చాలా ఈజీ, డైరెక్ట్ గా రైతులకు ఇచ్చి చేస్తారు. ఒక ఎంతో 200 ఎకరాలు 300 ఎకరాలు మునుగుతుంది అన్నారు. 5 లక్షలు ఉంటే 50 లక్షలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అది మునగడం ఒక మాట. అక్కడ మునగడం విషయంలో ఒక హెడేక్ ఏమొచ్చిందంటే ఫడ్నవీస్ దానికి వ్యతిరేకంగా పోరాడి అరెస్ట్ అయ్యి ఆ ప్రజల మద్దతుతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఇది నాకు ప్రెస్టేజ్ సమస్య అని ఇంటర్నల్ గా చెప్పాడు ఆయన. ఓపెన్ గా కూడా ప్రెస్ లో చెప్పాడు నేను దీనికి వ్యతిరేకంగా జైలు కూడా పోయినాను అని. రెండవ పాయింట్ ఏంటంటే అది టెక్నికల్ గా ఫీజిబుల్ కాదు. టెక్నికల్ గా ఏంటంటే అది ఆ షేప్ ఏదైతే వస్తుందో వై జంక్షన్ లాగా ఉంటది అక్కడ. మనకు వేన్గంగా ఇటు సైడ్ నుంచి వచ్చే వార్దా, ఇది ఒక వై జంక్షన్ లాగా ఉంటది. బ్యారేజీలు ఎప్పుడు హారిజంటల్ ఉంటాయి తప్ప వై షేప్ లో ఉండవు. సో పైన బ్యారేజ్ కొంచెం పైకి పోయి కట్టాలి అనుకున్నారు. అప్పుడేమైందంటే ఈ 152 హైట్ లో అక్కడ ప్రజలు ఒప్పుకోలేదు. అది డబ్బు సమస్య కాదు. కేసీఆర్ గారు ఆయన ఏమన్నాడంటే ఎంతన్నా ఖర్చు కానీ మేము డబ్బులు ఇస్తామని చెప్పాడు ఓపెన్ గా. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే ఒకటి ప్రెస్టేజ్ సమస్య, రెండవది ఆ షేప్ ఏదైతున్నదో టెక్నికల్ గా ఫీజిబుల్ కాదనేది, మూడవది అక్కడ పనులు జరగాలంటే ఆ శాంక్చురీలో పర్మిషన్ తీసుకోవాలి. శాంక్చురీలో దాదాపు 200-300 ఎకరాలని అది ఒడ్డును ఆనుకొని ఉన్నది. ఇటు సైడ్ ప్రాణహిత ఒడ్డుకుంటది ఎల్ షేప్ లో, అటు సైడ్ ఏమో వేన్గంగా ఒడ్డును ఆనుకొని ఉంటది. కాబట్టి శాంక్చురీలో 1 ఎకరం ఇవ్వడానికి కూడా ఆ మహారాష్ట్ర వైల్డ్ లైఫ్ కానీ కేంద్ర వైల్డ్ లైఫ్ కానీ ఫైనల్ గా సుప్రీంకోర్టు కానీ అనుమతులు ఇవ్వరు. సుప్రీంకోర్టు తన దగ్గర పెట్టుకున్నది వైల్డ్ లైఫ్ డిస్టర్బ్ చేస్తాను వీళ్ళని చెప్పి ఈ పవర్ మా దగ్గరే ఉంటుంది. మీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా కూడా మేం క్లియరెన్స్ ఇచ్చేదాకా దాన్ని కన్సిడర్ చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. ఇవి సుప్రీంకోర్టు క్లియరెన్స్ కావాలి దానికి. కాబట్టి ఇవన్నీ సాధ్యం కావనే కేసీఆర్ గారు ఏం చేశారు, కాలయాపన జరుగుతుంది మనం ఆల్టర్నేట్ పోదామని చెప్పి
ఫడ్నవీస్ గారి అనుమతితోనే 100 మీటర్ల ఎత్తుతో, ఇంకా ఆయన ఎక్కువ పెట్టుకోమని కూడా చెప్పాడు, కానీ సబ్మర్జెన్స్ ఉంటుంది మాకు అవసరం లేదని చెప్పి 100 మీటర్ల ఎత్తుతో చేశాడు ఆయన. ఇంకోటి ఏంటంటే ఇక్కడైనా 2 లేదా 3 పంప్ సెట్లు అవసరమే, అక్కడైనా కూడా 2 లేదా 3 పంప్ సెట్లు అవసరమే. ఇంకో 100 టీఎంసీలు ఎక్కువ దొరుకుతుంది అక్కడ. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా మనకు నీళ్లు చాలా ఎక్కువ అవసరం అవుతాయి. రాజశేఖర రెడ్డి గారు అనుకున్నట్టుగా 160 టీఎంసీతోని మన నీడ్స్ అనేటివి ఫుల్ఫిల్ కావు. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ సింగూర్ దాకా, నిజాం సాగర్ దాకా స్టెబిలైజ్ చేయాలని అనుకున్నప్పుడు కొత్త ఆయకట్టుతో పాటు పాత ఆయకట్టు కూడా దాదాపుగా 45 లక్షల ఎకరాలు కేసీఆర్ గారు ప్లాన్ చేశారు. అందుకని మనకు కిందికి పోవాల్సి వచ్చింది. ఈ టెక్నికల్ గా ఏ రకంగానైనా మనం లిఫ్ట్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు మనకు నీళ్ళ అవకాశం ఉన్న కాడ నుంచి, ఎక్కువ నీళ్ళ అవకాశం ఉన్న కాడ నుంచి తీసుకోవడం అనేది కరెక్ట్ అవుతుంది. ఇక దానిలో ఉన్న కొన్ని సంక్లిష్టతలు అర్థం చేసుకుంటే అర్థమవుతాయి అవి. కానీ తుమ్మిడొట్టి అనేది సాధ్యం కాదు. వాళ్ళు మధ్యలో ఒక సుందిళ్లకు పంపింగ్ చేసే ఒక స్కీమ్ పెట్టారు, అది సాధ్యమవుతుంది. బట్ తుమ్మిడొట్టి దగ్గర బ్యారేజ్ కట్టడం సాధ్యం కాదు. కట్టరు అంటే కట్టన